పిఠాపురంలో టీడీపీ మరియు జనసేన కొట్టుకున్నాయని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అసలు నిజం చెప్తా పూర్తిగా చూడండి. ఇక్కడ కనిపించే బ్యానర్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయాలి. గవర్నమెంట్ మీటింగ్ కాబట్టి సీఎంగా ఆయన ఫోటో వేయాలని చెప్పి వర్మ గారు ప్రశ్నించారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని కానీ ఆయన ఏమనలేదు. కావాలని డైవర్షన్ తీసుకొచ్చి పార్టీల మధ్యలో గొడవలు పెడుతున్నారు. ఆయన వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి, నాకు పని ఏంటి? కార్యకర్తలందరినీ బయటకు తెచ్చారు. ఏ ఒక్క ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు. పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర పెట్టుకోబోతే తోలు తీస్తాం. మాకు జనసేనతో గొడవ లేదు. పాత జనసేనలు మేము ఒకే కుటుంబం. వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళాలి. మీకు మట్టి చెప్తాను, నువ్వు మట్టి తవ్వుకోవడానికి వచ్చావు, నీ స్కామ్లు ఆపుకోవడానికి వచ్చావు. నీ స్కామ్లు బయట తీయింతాను నేను. నాకు ఏదైతే కొమరగిరి సొసైటీది, నువ్వు తవ్విన చెరువుని, నువ్వు అమ్మిన భూమిని అన్ని కూడా నేను తీయింతా బయట. కానీ మేము చంద్రబాబు నాయుడు లాంటి క్రమశిక్షణ నాయకుడి దగ్గర పెరిగాం కాబట్టి మర్యాదగా ఉంటున్నాం. పరా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీద వెళ్ళిపోతుండే మా లీడర్కి అవమానం అయితే మేము ఎందుకు ఊరుకుంటాం? అలాగే మేము పవన్ కళ్యాణ్ అవమానం అయినా మేము ఊరుకోం. నిజాన్ని గెలిపించాం మేము. వాడేంటి ఎన్నిపోటు పొడిచి వచ్చాడు, డబ్బు ఖర్చు పెట్టింది దొరబాబు, మందు దాసింది దొరబాబు లీడర్ ఇంట్లో, ఎలక్షన్ లో ఎన్నిపోటు పొడిచింది దొరబాబు.